కణం కణం స్వయం స్వయం, క్షణం క్షణం స్వయం స్వయం. దేహ ప్రాంగణంలో జీవిస్తున్నన్నాళ్ళు, ఈ దేహయాత్రలో కొనసాగినన్నాళ్ళు, ఒకవేళ ఆ సాధకుడి లక్ష్యం, గురి, గమ్యం, గమనం సుజ్ఞాన సముపార్జన అయితే, తన స్వయం యొక్క సమగ్రమైన అవగాహన సుసంపన్నం చేసుకోవడం కోసమే అయితే, తన మస్తిష్క కణజాలాన్ని జ్ఞాన గ్రంథాలయంగా మలుచుకోవటమే అయితే, ఇన్నాళ్ళు అనాఘ్రాణేయంగా మిగిలిపోయిన పరమాత్మ యొక్క సౌరభాలని ఆఘ్రాణించడమే అయితే, ఇన్నాళ్ళు అనాస్వాదితంగానే మిగిలిపోయిన మహాశివుడి యొక్క రుచులని ఆస్వాదించడమే అయితే, అతడికి భౌతికం అరుచిగానే ఉంటుంది. అతడికి భౌతికం దుర్గంధభూయిష్టంగానే ఉంటుంది. ఒక్కసారి తన హృదయాంతరంగంలో కొలువై ఉన్న పరమమాహేశ్వరమూర్తి అయిన మహాశివుడి యొక్క అత్యంత వైభవోపేతమైన వైదిక స్థితిని అర్థం చేసుకున్నప్పుడు, అది తన సహజ స్థితిని గుర్తెరగగలిగినప్పుడు, భూతలంలో ఉన్న సముద్రాలన్నీ సంపదల కింద మారి, ఆ సంపదలన్నీ ఇతడు హస్తగతం చేస్తానన్న మహాశివుడి యొక్క తన సహజ వైభవం ముందు ఇదంతా తృణీకారమే అన్న మనోజ్ఞత అతడికి వికసిస్తుంది. సదస్సులారా, సాధకులారా, భౌతికాన్ని త్యజించమని ఎప్పుడు నేను మిమ్మల్ని అడగలేదు. భౌతికంతో సరిపెట్టుకోవద్దని మాత్రమే మీకు నచ్చజెప్పుకుంటున్నాను. సిరి సంపదలు లేమితో ఉండమని, ఓ నిష్టదరిద్రులుగా ఉండమని, సుఖాన్ని, సౌకర్యాన్ని, సంతోషాన్ని త్యజించమని నేను ఎప్పుడూ మిమ్మల్ని కోరుకోలేదు. కానీ ఈ సుఖాన్ని, ఈ సుఖంతోనే, ఈ సౌకర్యంతోనే, ఈ సంపదలతోనే సరిపెట్టుకోవద్దని మాత్రం నేను చెప్తున్నా. I never said no to money. But my appeal to you is, when you have many, why do you limit to money? Have money and also many, and the many cannot be many if it is not filled with spirituality. Yes, physicality cannot be at the cost of spirituality. Spirituality cannot be at the cost of physicality. Enjoy the fun of the physicality to the peaks. At the same time, taste the elixir called spirituality. Then you'll rejoice. That is only my appeal to you. With this brief introduction, I would love to invite you to this beautiful sloka, chapter number 6, verse number 42. Jayastu. Yes. 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం 42వ శ్లోకం. అథవా యోగినామేవ. ఇక్కడ ఒక చిన్న సవరణ. మనం మునుపటి సంచికలో ఆధ్యాత్మిక ఆరోగ్యం 41వ శ్లోకం తెలుసుకున్నాం. 42వ శ్లోకాన్ని కొంచెం మినహాయించి నేరుగా 43వ శ్లోకానికి వెళ్దాం. సో 6వ అధ్యాయం 41వ శ్లోకం తర్వాత 43వ శ్లోకం. సో 6వ అధ్యాయం 41వ శ్లోకాన్ని ఒకసారి భావం చదువమ్మ ఒకసారి. 6వ అధ్యాయం 41వ శ్లోకం వివేకామృతం. యోగభ్రష్టుడు తన తదుపరి జన్మలో పుణ్యకార్యాలని వ్యక్తీకరించగలిగే చైతన్య స్థితిలో స్థితమై శాశ్వతత్వాన్ని, సమదర్శనాన్ని, పవిత్రత మొదలైన దివ్య శంకరాభరణాలని అభివ్యక్తీకరించగలిగే సామర్థ్యం కలిగిన జ్ఞానైశ్వర్యం ఉన్న గృహము, దేహము నందు జన్మిస్తాడు. సో 6వ అధ్యాయం 41వ శ్లోకంలో యోగభ్రష్టుడు అంటే జీవాత్మ పరమాత్మల సంగమాన్ని లక్ష్యంగా ఎంచుకొని, ఆ లక్ష్యం దిశగా కొన్ని అడుగులు వేసి, ఇతరత్ర కారణాల వలన తన లక్ష్యాన్ని సుసంపన్నం చేసుకోకముందే ఒకవేళ దేహపతనం జరిగితే,
తడు తదుపరి జన్మ ఎంత అద్భుతంగా రూపకల్పన చేసుకుంటాడంటే, అతడు మానసిక మస్తిష్క శారీరక క్షేత్రాలన్నీ సుజ్ఞాన సమపార్జించుకున్న సుజ్ఞాన అనుష్ఠానానికి, అనుష్ఠానమైన సుజ్ఞానాన్ని అభివ్యక్తీకరించడానికి దోహదపడే శాశ్వత ఐశ్వర్యంని పొందగలిగే ఒక దేహమునందు జన్మిస్తాడని తెలుసుకున్నాం. 42వ శ్లోకాన్ని 42వ శ్లోకాన్ని మనం స్కిప్ చేసి 43వ శ్లోకానికి వెళ్తున్నాం. ఎస్, 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం, 43వ శ్లోకం. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. వివేకామృతం. పూర్వజన్మలో సముపార్జించుకున్న ఆ సుజ్ఞాన బిందువులే ఈ జన్మలో యోగీశ్వరుడిగా పరిణమించడానికి దోహదపడే సుబుద్ధిని ప్రసాదిస్తాయి. మునుపటి దేహంలో సంప్రాప్తించుకున్న ఆ సుజ్ఞానమే అతడిని ఈ జన్మలో కూడా ఆధ్యాత్మిక దిశగా ప్రేరేపిస్తుంది. తత్ఫలితంగా అతడు ఆధ్యాత్మికంగా ఎదగడానికి యత్నిస్తాడు. సో 41వ శ్లోకం జ్ఞాన సముపార్జన జరిగిన తర్వాత, అంటే సుజ్ఞాన మార్గంలో కేవలం ప్రాథమిక పరిచయమే జరిగి పూర్తిగా ఉత్తీర్ణతని పొందకుండానే దేహపతనం జరిగిపోయినా, తదుపరి జన్మ యొక్క రూపకల్పన జ్ఞాన సముపార్జనకు విశేషంగా దోహదపడే సమర్థతని కలిగి ఉన్న దేహం యొక్క రూపకల్పన జరుగుతుందని చెప్పాడు. చెప్తూ ఎలా జరుగుతుందో దాని కొనసాగింపుగా చెప్పారు. పూర్వజన్మలో సముపార్జించుకున్న సుజ్ఞాన బిందువులే అంతకుముందు జన్మలో గురువరేణ్యుడు అహం బ్రహ్మాస్మి తత్వమసి అని మొదటి క్లాస్లో చెప్పుంటాడు. తను తర్వాత ఇతరోత్తర కారణాల వల్ల తర్వాత రాలేకపోవచ్చు. మొన్న కూడా సో పూర్వజన్మలో సముపార్జించుకునేది అంతకుముందు జన్మలో ప్రాథమిక పరిచయం వచ్చిందే, ప్రవేశ పరిచయం పొందాడే, అప్పుడు గురువరేణ్యుడు ఉపదేశించిన సముపార్జించుకున్న సుజ్ఞాన బిందువులే ఈ జన్మలో యోగీశ్వరుడిగా పరిణమించడానికి దోహదపడే సుబుద్ధిని ప్రసాదిస్తాయి. సో అప్పుడు ఆ గురువు నాటిన జ్ఞాన బీజమే ఇప్పుడు చిగురించి వటవృక్షంగా రూపాంతరం చెందడానికి మార్గాన్ని సుగమం చేస్తుందట. మునుపటి దేహంలో సంప్రాప్తించుకున్న ఆ సుజ్ఞానమే అతడిని ఈ జన్మలో కూడా ఆధ్యాత్మిక దిశగా ప్రేరేపిస్తుంది. అప్పుడు గురువరేణ్యుడు ఉపదేశించిన ఆ సుజ్ఞాన బిందువులే ఈ జన్మలో అతడికి పెట్టుబడిగా మారాయి, మూలధనంగా మారింది, మూలాల్లోకి తీసుకెళ్ళింది, సమూలంగా పరివర్తన చేసింది. సో తత్ఫలితంగా అతడు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఈ జన్మలో యత్నిస్తాడు. ఇది చెప్పబడింది. సాధకులకి ఓ సందేహం రావచ్చు, అయ్యా 6వ అధ్యాయం 42వ శ్లోకం ఏం పాపం చేసింది, ఎందుకు అంత నిర్దాక్షిణ్యంగా ఆ శ్లోకాన్ని వదిలేశారు? లేదు, నేనేం వదిలేయలేదు. 6వ అధ్యాయం 41వ శ్లోకం 6, 40, 41, 43 ఒకసారిగా అర్థం చేసుకోవాలి. సో 40వ శ్లోకంలో అట్టి పురుషుడు ఈ లోకంలో కానీ పై లోకంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో అధోగతి పాలకాలుడు. ఏలనన ఏ జన్మలో అయితే యోగీశ్వరుడికి ఎదగాలని, ఏ జన్మలో అయితే పరమాత్మ జీవాత్మల సంగమం జరగాలని ఒక కృతనిశ్చయంతో ఉన్నప్పుడు ఆ లక్ష్యం వృధాగా పోదు. ఎందుకంటే దేహపతనం జరిగిన లక్ష్యం జీవిస్తూనే ఉంటుంది. ఆ లక్ష్యమే అతన్ని తదుపరి జన్మల్లో సరైన జన్మ యొక్క రూపకల్పన చేసుకునేందుకు దోహదపడుతుంది. అప్పుడు గురువుపదేశించిన జ్ఞానమే తదుపరి జన్మలో కూడా అతనికి ప్రేరణగా, అతడి జన్మలో మునిగిపోయిన అతన్ని జ్ఞానపు సుప్రభాత గీతికని ఆలపించి నిజ దివ్య స్పృహలోకి ఉద్ధరించడానికి దోహదపడుతుంది. కాబట్టి 3 శ్లోకాలు ఒకటి. తర్వాత శ్లోకం అధవా అని మొదలైంది. ఎత్తుకడే అలా కాకుండా, అంటే ఈ 3 శ్లోకాల్లో చెప్పిన మార్గంలో కాకుండా, అధవా అలా కాకుండా ఆత్మ చైతన్యం కేవలం యోగీశ్వరుడిగా ఎదగాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ జన్మను ఎంచుకుని ఉంటే
తదనుగుణ్యమైన దేహప్రాప్తి లభిస్తుంది. ఆ దేహదారి యొక్క ధీశక్తి మహిమాన్వితంగా ఉంటుంది. కానీ మహిమాన్వితమైన ఈ ఆధ్యాత్మిక వైభవ సంభవం భూతలంలో అరుదుగానే సంభవిస్తుంది. అథవా అన్నప్పుడు సో ఇక్కడ మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. మనం ఇంతకుముందు చదువుకున్నాం, అతడు ఓ సాధకుడు స్వర్గవాసిగా ఉన్నప్పుడు ఆధ్యాత్మిక లక్ష్యాన్ని ఎంచుకోవాలా, ఏదో మామూలుగా జన్మ తీసుకున్నాడు. అతడి మహద్భాగ్యం అదృష్టం తలుపు తట్టినట్టుగా యాదృచ్ఛికంగానే అతడు గురువు యొక్క సన్నిధిలోకి ప్రవేశించాడు. యాదృచ్ఛికంగానే అతడు జ్ఞానం యొక్క ప్రవేశ పరిచయాన్ని పొందగలిగాడు. అతడు రూపకల్పన లేదు సుమా, అనుకోకుండా జరిగింది, యాక్సిడెంటల్గా జరిగింది. యాక్సిడెంటల్గా జరిగిన కేవలం ప్రవేశ పరిచయం జరిగిన పరిచయమే పరవశం అన్న చందంగా అతడి మరణాంతర జీవితాన్ని తదుపరి జన్మల్ని మార్చింది కదా. అలా కాకుండా ఒకవేళ అతడు జన్మని ఎంచుకునేటప్పుడే ఆధ్యాత్మిక లక్ష్యాన్ని ఎంచుకుని జన్మ తీసుకున్నట్లయితే అన్నది అథవా అన్నప్పుడు అది. వాళ్ళు అసలు ఇద్దరున్నారండి, స్వర్గవాసులుగా ఉన్నారు. ఒకతడేమో ఆధ్యాత్మిక లక్ష్యాన్ని ఎంచుకోవాలా, పొరపాటున జన్మించాడు. మహద్భాగ్యం ఏమిటంటే అతను ఎలక్ట్రీషియన్గానే వచ్చాడు, గురువరణ్యుడు ఉపదేశిస్తున్నాడు, ఇతను ఏసీని సరిచేస్తున్నాడు. ఎందుకో గురువరణ్యుడు ఉపదేశించిన ఉపదేశామృతం పట్ల అతడికి ఎక్కడో ఒక రుచి కనిపించింది, అతడికి ఎక్కడో ఒక స్వాంతన లభించింది. ఎందుకో ఇది కదా జీవితం అని ఓ తీయందనాల తలంపు అతడిలో స్ఫురించింది. అతడు అకృతంగానే ఆ గురువు ఉపదేశించిన జ్ఞానం పట్ల కాస్త అనురక్తిని పెంచుకుని కొంతమేరకు ప్రయాణం చేశాడు. ఆ కొంతమేరకు ప్రయాణమే అతడి ప్రయాణ కాలం దిశని మార్చేశాయి. తదుపరి జన్మల యొక్క రూపకల్పన విశేషంగా జరిగింది. ఇంకో అతడు ఎంచుకోవడమే, పైనే ఎంచుకున్నాడు. ఇద్దరున్నారు కదా అథవా, ఇంకో అతను ఎంచుకోవడం పైనే అద్భుతంగా ఎంచుకున్నాడంట. ఆధ్యాత్మిక లక్ష్యం కోసమే ఎంచుకున్నాడు అతని జన్మని. ఈ జన్మలో నేను డాక్టర్ని అవ్వాలో, ఎమ్మెల్యేని అవ్వాలో, ఎంపీని అవ్వాలో, ప్రధాని అవ్వాలో, మిరపకాయ బజ్జీలు అమ్ముకునేవాడి కింద అవ్వాలో ఇలా అనుకోవాలా. జన్మలో నా ఆత్మ చైతన్యం యొక్క ఆర్తిని పూర్తిగా నెరవేర్చాలి. ఈ జన్మలో నేను ఆధ్యాత్మిక శిఖరానికి ఉద్ధరించుకోవాలి. పరమాత్మ ఆత్మ జీవాత్మల మధ్య ఏర్పడిన అజ్ఞానపు తెరలన్నీ తొలగిపోవాల్సిందే. చైతన్య విస్తరణ మహోత్సవానికి అంకురార్పణ జరగాల్సిందే. అసుర సంహారం జరగాల్సిందే. నా ఆత్మలో ఉన్న పరమాత్మ తత్వాన్ని మనసు, బుద్ధి, శరీరం ద్వారా అభివ్యక్తీకరించాల్సిందే. అద్వైత దర్శనాన్ని దర్శించాల్సిందే. అన్యసీమలో అనన్య భావుటాన్ని ఆవిష్కరించాల్సిందే. ద్వేషం, పగ, ప్రతీకారం నా అంతరంగ ఆవరణలో కనీసం ప్రవేశించకుండా ఒక ధీరుడులా, సుధీరుడులా, శ్రీమంతుడులా జీవించాల్సిందే. అన్ని తీయనిదనాల తలంపులతో ఒకవేళ అతడు జన్మనించుకుంటే అతడి వైభవోపేతమైన ప్రయాణం ఏ రీతిగా ఉంటుందో చెప్పారు. కాబట్టి 6, 40, 41, 43 ఒక సిస్టమ్ గురించి చెప్పారు. యాదృచ్ఛికంగా ఆధ్యాత్మిక పరిచయం లభిస్తే. కానీ ఇతడు 42 అథవా. అలా కాకుండా ఎంచుకోవటమే. ఆత్మచైతన్యం కేవలం యోగీశ్వరుడిగా ఎదగాలన్న ఏకైక లక్ష్యంతోనే జన్మనించుకుంటే తదనుగుణ్యమైన దేహప్రాప్తి లభిస్తుంది. ఆ దేహదారి యొక్క ధీశక్తి మహిమాన్వితంగా ఉంటుంది. అతడు జన్మని ఎంచుకునేటప్పుడే ఆధ్యాత్మిక లక్ష్యాన్ని ఎంచుకున్నాడు. ఆ లక్ష్యాన్ని నెరవేర్చగలిగే లక్షణాలను కూడా ఎంచుకున్నాడు. అలాంటి లక్షణాలు ఉండగలిగే శరీర సామర్థ్యాన్ని కూడా ఎంచుకున్నాడు. అలాంటి శరీరాన్ని అందించగలిగే శోణిత శుక్లకణాల సంగమం జరిగినప్పుడు ఆ మహిమాన్వితమైన మస్తిష్క సామర్థ్యం కలిగిన దేహం అతడికి లభిస్తుంది. జన్మతహాగానే లభించేసింది.
కానీ మహిమాన్వితమైన ఈ ఆధ్యాత్మిక వైభవ సంభవం భూతలంలో అరుదుగానే సంభవిస్తుంది. కానీ ఇలాంటి సంభవం భూతలంలో కొంచెం అరుదుగానే లభిస్తుంది. కాబట్టి అది నేను దర్శించిన దర్శనం. 42 వారు ఏమని అభిప్రాయపడ్డారో తెలుసుకుందామా? 6:42లో ఇతపూర్వం భాష్యం చెప్పిన భాష్యకర్త. 6వ అధ్యాయం 42వ శ్లోకం భావం. అథవా విరాగి అయిన పురుషుడు ఆ పుణ్యలోకములకు పోకుండగానే జ్ఞానులైన యోగుల కుటుంబములోనే జన్మించును. అంటే ఏంటంటే వారి ఉద్దేశం, ప్రవేశపరిచయం జరిగింది, ఇతరత్ర కారణాల వలన జ్ఞాన సముపార్జన యజ్ఞం పూర్తి స్థాయిలో కొనసాగలేదు, దేహపతనం జరిగింది. స్వర్గానికి వెళ్ళే లోపలే ఇక్కడే ఒక జ్ఞానింట్లో జన్మించే అవకాశం ఉంది అని అలాగే రాశారు వారు. కానీ అలాంటి సంభవం అరుదుగానే జరుగుతుందని రాశారు. కానీ లోకమునందు ఇట్టి జన్మ ప్రాప్తించుట మిక్కిలి దుర్లభము. ఏంటంటే మళ్ళీ చదువు. 6:42. 6:42 అథవా విరాగి అయిన పురుషుడు ఆ పుణ్యలోకములకు పోకుండగానే జ్ఞానులైన యోగుల కుటుంబంలోనే జన్మించును. కానీ లోకమునందు ఇట్టి జన్మ ప్రాప్తించుట మిక్కిలి దుర్లభము. చూసుకోండి మరి. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ప్రవేశపరిచయం జరిగింది, దేహపతనం జరిగింది, పైకి వెళ్లకుండానే ఇక్కడే ఆలోచించేసి ఇక్కడే ఏదో ఒక దాంట్లో దూరిపోతాడని అతను అభిప్రాయపడ్డాడు. కానీ నేనైతే అలా అనుకోవట్లేదు. సో 6, 40, 41, 43 యాదృచ్ఛికంగా జ్ఞాన లక్ష్యంతో జన్మించకుండా యాదృచ్ఛికంగా అతడు ఆధ్యాత్మిక లక్ష్యం దిశగా అడుగులు వేస్తే అని. ఇంకో మార్గం ఉంది 6:42. అసలు జన్మను ఎంచుకునేటప్పుడే తత్వజ్ఞానామృతానుష్ఠానం గావింపబడాలని తమస్సుని తరిమి కొట్టి ఉషస్సుని స్వాగతించగలిగే తపస్సు అందించగలిగే సమర్థతతో నేను జన్మించాలని ఎంచుకున్న వాడి రీతి ఎంత వైభవపేతంగా ఉంటుందో చెప్పాడు. ఏతత్ హి దుర్లభతరం లోకే జన్మయత్ ఈ దృశ్యం. దుర్లభం అన్నాడు కానీ అసంభవం అనలేదండి. చాలా అరుదుగానే జరుగుతుందన్నారు కానీ అసంభవం నాకు అసంభవం అన్నప్పుడు కొంచెం బాధపడేవాడిని, కానీ కష్టతరం అన్నారు కాబట్టి సుసాధ్యమే అన్నది కాబట్టి ఇక్కడ కూడా నాలో ఆశా కుసుమాలు వికసిస్తూనే ఉన్నాయి. కాబట్టి సరి అయిన జ్ఞానం యొక్క విశిష్టత ఎంత విశేషంగా ఉన్నదో చూడండి. ఈయన మనసు గురించి చెప్పింది. అసలు మనసు ప్రస్తావన ఎక్కడొచ్చింది సార్? వాడు వెళ్ళాడు, గురువు దగ్గరికి వెళ్ళాడు, విన్నాడు. మనసు ఏం ఆపగలిగింది సార్? అతడు మహిమాన్వితమైన గతిని ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. వాట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే నెక్స్ట్ జన్మలో సరైన డిజైనింగ్ జరుగుతుంది. యఫాద మ్యాన్ అన్న చందంగా కదా. సో మీ ఇష్టం, చేయొస్తు.